నజరేయుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలను. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశం పశ్చాత్తాపం. ప్రతి విశ్వాసికి తమ జీవితం గురించి తెలుసుకోవాలంటే, మీరు ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారని మీరు తెలుసుకోవాలంటే, మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారన్నది మీకు తెలుస్తుంది. అది తెలియనంత కాలము, అటువంటి స్థితిలో లేనంత కాలము ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, నేను చేస్తుంది రైటు, నేను నడుస్తున్న మార్గం రైటు, నేను తీసుకుంటున్న నిర్ణయాలు రైటు, ఎవ్రీథింగ్ దట్ ఐ డూ ఈజ్ రైట్ అని అనుకుంటారు. మీరు రైటా రాంగా, లేదా నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా అన్న దానికి తెలుసుకోవడానికి పెద్ద ఆలోచన లేదా పెద్ద తలంచవలసిన పని లేదు. మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు బట్టి, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకున్నారా లేదా అన్నది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక పక్క నష్టం జరుగుతూ, ఒక పక్క కోల్పోతూ, ఒక పక్క అన్నీ మన జీవితంలోంచి దూరం అయిపోతూ, అండ్ స్టిల్ ఇఫ్ యూ ఫీల్ నేను బాగున్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటే అది రైటు కానే కాదు. కానీ విషయం ఏంటంటేనండి, కొన్నిసార్లు మీ ఆత్మీయ నేత్రాలు ఉన్నప్పుడు ఒక పక్క నాశనం వైపు మనం వెళ్తున్నా, ఒక పక్క ఎన్నో నష్టాలు వస్తున్నా, అప్పుడు కూడా మనం తెలుసుకోము నా జీవితం కరెక్ట్గా నడవటం లేదని. సో ద ప్రాబ్లమ్ ఈస్, పశ్చాత్తాపము కలిగి ఉండాలి అంటే, లేదా పశ్చాత్తాపము స్థితిలోనికి మీరు రావాలంటే కంపల్సరిగా మీరు దేవుణ్ణి ఎరిగి ఉండాలి, లేదా ఆ మార్గంలో మీరు తూచా తప్పకుండా నడవాలి. అది ఎలాగంటే, ఒకటి మీ ప్రార్థన, మీ వ్యక్తిగత ప్రార్థన, మీ కుటుంబ ప్రార్థన, సంఘానికి వచ్చి సహవాస ప్రార్థన. 2 వాక్యం, వ్యక్తిగతంగా వాక్యం చదవడం, ఆలయానికి వచ్చి వాక్యం వినడం, విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించడం. ఈ 2 పనులు మీరు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడు మీరు ఏ స్థితిలో ఉన్నారని. సో దిస్ ఈస్ అ వెరీ ట్రికీ థింగ్. చాలామంది ఏమనుకుంటారంటే, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ అని అనుకుంటారు. సో చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మీరు రైటు రాంగు అన్నది పక్కన పెడితే, మీరు తీసుకుంటున్న నిర్ణయాల వలన మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబం అంతా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. మీరు ఒకలే వెళ్ళి పడిపోతే, లేదా ఒకలే వెళ్ళి ఏదో నష్టమైతే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఎవరైనా కారు దొక్కుతున్నారు అనుకోండి, ఇప్పుడు నేను కారు దొక్కుతున్నాను, నా కుటుంబం అంతా వాహనంలో ఉంది, నేను సరిగ్గా తొక్కకుండా నేను కానీ గుద్దీసి లేదా యాక్సిడెంట్ చేశాను అనుకోండి, నా బుద్ధిహీనత వలన నన్ను నమ్ముకొని ఆ కారులో కూర్చొని వాళ్ళందరూ కూడా ఏమవుతుంది, అపాయము వస్తుంది. మరి ప్రాముఖ్యంగా కుటుంబం నడిపిస్తున్న యజమానులు కావచ్చు, లేదా కొన్ని కుటుంబాల్లో స్త్రీలు కూడా బహుబలంగా ఉంటారు, అటువంటి స్త్రీలు కావచ్చు. ఇఫ్ యూ టేక్ అ రాంగ్ డెసిషన్, ఒక తప్పుడు నిర్ణయం కానీ మీరు తీసుకున్నట్టయితే, మీరు ఒక్కరే నష్టపోరండి, మిమ్మల్ని నమ్ముకుని ఉన్న కుటుంబం అంతా నష్టపోతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో, నేను ఈవేళ కుటుంబాన్ని నడిపిస్తున్నాను, నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది, నా మీద నా పిల్లలు ఆధారపడి ఉన్నారు. సో లెట్ మీ నాట్ డూ సంథింగ్ రాంగ్. నేను ఏదన్నా తప్పు చేస్తే నా వలన నా కుటుంబము నష్టపోకూడదు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పిల్లల దగ్గరకు వచ్చేసరికి, పిల్లలకి మీరు ఏం బోధిస్తున్నారు అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ మీ పిల్లలకి మీ జీవితం ద్వారా ఏమి చూపిస్తున్నారు అన్నది చాలా ప్రాముఖ్యం. బికాస్ దట్ ఈస్ వాట్ దే లెర్న్. పిల్లలకు కానీ కుటుంబ పరిస్థితుల వలన, కుటుంబస్తుల మీద,
కుటుంబ యజమానుల మీద ఆ సాక్ష్యం కానీ లేకపోతే మీరు ఎన్ని మాటలు వాళ్ళకి చెప్పినా ఆ మాట వాళ్ళ బుర్రలోనికి వెళ్ళదు. ఇట్ విల్ ఓన్లీ గో వెన్ యూ హ్యావ్ ద టెస్టిమనీ. మీకు అటువంటి సాక్ష్యం ఉన్నప్పుడు, మీరు అటువంటి జీవితము జీవించినప్పుడు, మీరు అటువంటి క్రమశిక్షణలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మా నాన్నగారు ఇలాగ ఉంటారండి, మా అమ్మగారు ఇలాగ ఉంటారండి, కాబట్టి నాకు కూడా అలా ఉండాలని ఆశ ఉంటుంది. సో ఆల్వేస్ రిమెంబర్, చాలా జాగ్రత్తగా గమనించండి. వెన్ పేరెంట్స్ డూ అ మిస్టేక్, తల్లిదండ్రులు తప్పు చేస్తున్నప్పుడు తప్పు వాళ్ళొక్కరి దగ్గర ఆగదండి. ఆ తప్పు ఏమవుతుందంటేనండి, వాళ్ళ మీద ఆధారపడి ఉన్న ఆ పిల్లల మీదకి ఆ ప్రభావం వస్తుంది. ఆ పిల్లలు ఆ తరాలకి మీద ఆ ప్రభావం అనేది వస్తుంది. సో దేవుడు ఇంత గొప్ప జీవితం మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఇంకో గొప్ప పని ఏం చేస్తుంటాడంటేనండి, మనకి ఎల్లప్పుడూ హీ కీప్స్ గివింగ్ అ వార్నింగ్. వార్నింగ్ అన్నది మాత్రము తూచా తప్పక ప్రతి విశ్వాసకి వస్తుందండి. ఆ వార్నింగ్ ఏంటంటే, ఒకవేళ మనం తప్పుడు మార్గంలో వెళ్ళినా, తప్పుడు పనులు చేసినా, తప్పుడు తలంపులు తలంచినా, దేవుడు మీతో స్పష్టంగా చెప్తాడు, అమ్మా నువ్వు చేస్తుంది తప్పు, అయ్యా నువ్వు ఆలోచిస్తుంది తప్పు, అమ్మా నువ్వు ఈ మార్గంలోనికి వెళ్ళక. కొన్నిసార్లు దేవుడు ద్వారం కూడా మూసేస్తుంటాడు. సో ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు రియలైజ్, ఆ సమయంలో మీరు తెలుసుకోవాలి, దేవుడు నాకు ఈ సందేశము తెలియజేస్తున్నాడని. అది కానీ తెలుసుకోకపోతే, ఆ వార్నింగ్ని కానీ మీరు గమనించకపోతే నష్టము ఎవరికో కాదు కానీ మనకి అది వాటిల్లుతుంది. పాత నిబంధన దినాల్లో ప్రజలందరూ ఒక సమయం వచ్చేసరికి సమూయేలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఒక రాజు కావాలని అని అంటారు. ఆయన అంటాడు, నేను ప్రార్థన చేసి వస్తాను, దేవుడు ఏది చెప్పాడో అది నేను మీకు చెప్తాను అని అంటాడు. ప్రార్థన చేస్తాడు, తిరిగి వస్తాడు, ప్రజలందరికీ చెప్తాడు, అయ్యా రాజులు ఉండడం దేవునికి ఇష్టమో లేదు. సో ఆ దినాల్లో ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రవక్త దగ్గరికి వెళ్ళేవారు. ప్రవక్త ఏటి చెప్తే అది వినేవారు. కానీ ప్రజలు మిగతా దేశాల్లో, వాళ్ళు ఇరుపక్కల ఉన్న దేశాల్లో రాజరికం అనేది ఒకటి ప్రారంభమైంది. సో ఈ ప్రక్రియ మన దగ్గర కూడా చేస్తే బాగుంటుందని వీళ్ళు అడిగినప్పుడు శామ్యూల్ వెరీ క్లియర్లీ, సమూయేలు చాలా స్పష్టంగా చెప్తాడు, ఇట్ ఈస్ నాట్ రైట్. కానీ ప్రజలు అదే కావాలని కోరుకుంటారు. దావీదు గారి జీవితం, దావీదు గారి గురించి మీరు ఆలోచిస్తే, హీఈస్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఈ మాట, ఈ బిరుదు బైబిల్లో చాలా కొంతమందికి ఉందన్నమాట. అంటే దేవునికి అతి సన్నిహితముగా ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి దావీదు గారు. సో సచ్ అ మ్యాన్ దేవుడు గొప్పగా దీవిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒక రాజుగా మంచి స్థితిలో ఉంటాడు. అన్నీ బాగున్నప్పుడు ఆయనకి ఏమవుతుందంటే కామము కలిగి ఒక స్త్రీ మీద ఒక ఇష్టం అన్నది పుడుతుంది. ఎలాంటి స్త్రీ మీద పుడుతుంది ఆయనకి? ఆల్రెడీ వివాహం అయిన ఒక స్త్రీ మీదకి ఆయన మనసు వెళుతుంది. బేత్షెబ భర్త ఉరియా. ఎవరు ఆ భర్త? మళ్ళీ ఇదే రాజు కింద ఉన్న వన్ ఆఫ్ ద లాయల్ సోల్జర్స్, వెరీ లాయల్ సోల్జర్ అన్నమాట. అంటే నమ్మకంగా ఉన్న ఒక యుద్ధ వీరుడుకి భార్యకి ఈయనకి ఆ మనసు వెళ్తుంది. ఎంతవరకు దారి తీస్తుంది అంటే, ఆయనలో ఉన్న ఆ శరీరేచ్ఛ, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయనలో ఉన్న ఆ శరీరేచ్ఛ ఆమె భర్తని చంపడానికి ప్రణాళిక ఎవరేస్తారండి? దావీదేసి యుద్ధానికి పంపించి ప్రాణము తీసే స్థితి వరకు పట్టుకెళ్తారు. ప్రాబ్లం ఎప్పుడు ఎక్కడొస్తుందంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, దేవునికి దూరం అవ్వడానికి ప్రాబ్లం ఎప్పుడు ఎక్కడొస్తుందంటేనండి, మీ శరీరేచ్ఛలు, మీ శరీరానికి లేదా మీ తలంపులకి కొన్ని ఆశయాలు ఉంటాయి. అవేంటంటే, ఒకటి డబ్బు సంపాదిద్దాము, బంగారం కొందరికి కావాలి, ఆస్తులు కొందరికి కావాలి, పేరు ప్రతిష్ఠలు కొందరికి కావాలి. సో ఎవ్రీబడి హ్యాస్ సర్టన్ డిజైర్స్. ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి.
సో ఈ కోరికలు నెరవేరడానికి తప్పుడు మార్గాలు ఎంచుకుంటాం. ఈ తప్పుడు మార్గం ఎంచుకోవడమే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ డిస్ట్రక్షన్ అన్నమాట. ఇవన్నీ మళ్ళీ ఒకసారి రావండి, దఫాలుగా వస్తాయి, చాలా మృదువుగా వస్తాయి. సో మీరు ఇక్కడ మీ ఆత్మీయ నేత్రాలు కానీ తెరిచి లేకపోతే మీకు తెలీదు మీరు ఆ మార్గంలోనికి వెళ్తున్నారని, మీకు తెలీదు ఆ తప్పుడు ఆలోచనలోనికి వెళ్తున్నాను. ముందు ఏమనుకుంటారంటే ఏదో సరదాగా వెళ్తున్నానండి అని అనుకుంటారు, ఏదో ఒకసారి పిలిచారు కదండి వెళ్ళానండి అని అంటారు, లేదో సరదాగా ఆమెతో మాట్లాడానండి, నాతో ఎవరు మాట్లాడడానికి లేరు, ఏదో ఆవిడ నాతో చక్కగా మాట్లాడుతుందండి. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ లిటిల్ థింగ్. చిన్న దాంతోటే ప్రతి తప్పు ప్రారంభమవుతుంది. పర్లేదులే, నాకు తెలుసు నా హద్దులు, పర్లేదులే, నేను ఎక్కువ తాగను, మామూలుగా అప్పుడప్పుడు ఎవరో పిలిస్తే నాకు తెలుసండి, నేను ఎంతవరకు తాగాలో కూడా నాకు తెలుసు, నేను ఎంత తాగినా నేను నా వాహనం చక్కగా నడిపించుకొని నేను ఇంటికి వచ్చేయగలను. సో యూ హ్యావ్ యువర్ ఓన్ రీజన్స్. నేను ఎంత తాగినా నేను మంచిగా ఉండగలను, నేను ఎంత తాగినా నా బుర్ర బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. ఎందుకంటేనండి ఇవన్నీ నెమ్మదిగా ప్రారంభమవుతాయి, తర్వాత ఒక పెద్ద పాపపు బండగా చిక్కుడిపోతారండి మీరు. అండ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ టేక్స్ టైం. సో ఈ దావీదు గారు ఎంతవరకు వెళ్ళాడంటే ఆమెను చేర్చుకోవడానికి ఆ భర్తని చంపే స్థితి వరకు వెళ్ళాడు. ఈ చెప్పే ధైర్యము మళ్ళీ ఒక వ్యక్తికి, నాతాన్. ఆయన వెళ్ళి చెప్తాడు, అయ్యా రాజా, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు. సో ద వార్నింగ్ హీఈస్ గెటింగ్. మీరు పాత నిబంధన బైబిల్ చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు అండి, ఎవ్రీ టైమ్ గాడ్ గివ్స్ ఒక సిగ్నల్ ఇస్తాడు, ఒక వార్నింగ్ ఇస్తాడు. మన జీవితాల్లో కూడా అనేకమైన సందర్భాల్లో మీరు వస్తారు, కొన్నిసార్లు వచ్చి పాస్టర్ గారికి ఏదో చెప్పుకుంటారు, అయ్యా ఇది, అయ్యా సమస్య అది, ఆయన ఏదో జవాబు ఇస్తారు. చాలామందికి ఆ జవాబు మీ ఆలోచనకి అనుకూలంగా ఉంటే, పాస్టర్ గారు నాతో మాట్లాడారండి, దేవుడే మీతో మాట్లాడండి అని అంటారు. అనుకూలతగా లేదనుకోండి, ఈయన ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు, ఈయన ఎప్పుడు ప్రోత్సహించడు, ఈయన ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతాడు. నో, యు నీడ్ టు నో గాడ్స్ వార్నింగ్. దేవుని వార్నింగ్లు అన్నవి మీరు తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు వార్నింగ్ ఈ వాక్యం చెప్పినప్పుడు కూడా, ఇప్పుడు నేను వాక్యం చెప్తానండి, విభిన్న వయసు వారు ఉన్నారు, విభిన్న పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు, విభిన్న సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు. బట్ సమ్టైమ్స్ గాడ్ టాక్స్ టు యూ వెరీ క్లియర్లీ. చాలా స్పష్టంగా మాట్లాడతారు దేవుడు మీతో. అది విని స్వీకరించి మారు మనసు పొందితే అది మీకు మంచిది. లేదా అలవాటుపూర్వకంగా వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా అంటే నష్టం కూడా మీకే. కానీ దావీదు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, తన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకున్నాడు. పాపాన్ని కప్పుకొనక ఒప్పుకున్నాడు. అది పశ్చాత్తాపం. అది తెలుసుకోవడం, నా స్థితి ఏంటి, అది తెలుసుకోవడం వేర్ ఐ మై. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ దెబ్బ తగిలేకైనా మీరు మారుతారు? నష్టము వాటిల్లిన తర్వాతైనా మీరు తెలుసుకుంటారు? కష్టం వచ్చిన తర్వాతైనా పశ్చాత్తాపం అనేది వస్తుంది? నో. ఆ కష్టము రాక మునిపే దేవుడు మీకు ముందుగానే తెలియజేస్తుంటాడు. అండ్ యూ హ్యావ్ టు లెర్న్. ఆ అపాయము మీకు వాటిల్లక మునిపే మీరు తెలుసుకొని ఒప్పుకున్నట్లయితే, అయా పాపినైనా నన్ను క్షమించి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్. మన క్రైస్తత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, మీరు మారు మనసు పొందడానికి మీరు ఎటువంటి ధనాన్ని చెల్లించవలసిన పని లేదు. నేను ఇంత డబ్బులు ఇస్తేనే కానీ,
దేవుడు నన్ను క్షమిస్తాడేమో. కొందరికి ఉంటుంది, కొందరికి అలవాట్లు ఏంటంటే వెళ్ళి పెద్ద పెద్ద కానుకలు ఇక్కడ అక్కడ వేసేస్తుంటారు. ఎందుకు వేస్తుంటారంటే ఆ కానుకలు లేదా ఆ ధనము ఇవ్వడం వల్ల దేవుడు మమ్మల్ని దీవిస్తాడేమో అని. పాపపు డబ్బు కానుకగా వేయడము అది మీకు కూడా ఆశీర్వాదము కాదు. కానీ అనేక మంది అన్యజనులు ఏమనుకుంటారంటే ఈ పాపపు డబ్బుతో నేను ఇది చేస్తున్నాను, నేను అది చేసి దేవుడికి ఇస్తున్నాను. నో, ఈవెన్ యువర్ ఆఫరింగ్ షుడ్ బి ప్యూర్. మీరిచ్చే కానుక కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. కానీ అన్యజనులకి ఉన్న అలవాటు ఏంటంటే వెళ్ళి కోట్లు లక్షలు ఎక్కడో ఇచ్చేస్తారు. ఇచ్చి వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే దేవుడు మమ్మల్ని దీవించేస్తాడు. అంటే మీరు దేవుని కొంటున్నారా? మీరు అక్కడ దేవునితో బేరసారాధాలు చేస్తున్నారా? అంటే ఇది ఇస్తే దేవుడు దీవించేస్తాడా? నో. మన క్రైస్తత్వంలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, యు డిడ్ నాట్ వేస్ట్ మనీ. మీరు ఎక్కడికో వెళ్ళి గుండ్లు కొట్టించుకోక్కర్లేదు, మీ శరీరాన్ని కష్టపెట్టక్కర్లేదు, ఏ నిప్పుల మీద దేని మీద నడవక్కర్లేదు, లేదా ఏ కొండలు నడుచుకుంటూ ఎక్కనక్కర్లేదు. మీరు చేయవలసిన పనుల్లా మోకరించి ప్రార్థన చేయడం. ఎంత సులువు అండి, ఎంత సులువు. ఏ మతాల్లో, ప్రపంచంలో ఉన్న ఇన్ని మతాల్లో ఇటువంటి పద్ధతి కేవలం క్రైస్తత్వంలోనే ఉన్నారండి. దట్ యూ కెన్ జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే. మోకరించి ప్రార్థన చేసి అయా పాపినైనా నన్ను క్షమించాయా అంటే దేవుడు ఇట్టే క్షమిస్తాడండి. వాట్ ఎ గ్రేట్ గాడ్. దాని గురించి మీరు ధనము చెల్లించక్కర్లేదు, మీ శరీరాన్ని నలగగొట్టుకోక్కర్లేదు, దేని మీద నడవలసిన పని లేదు, ఎటువంటి ఇబ్బంది పెట్టుకోవాల్సిన పని లేదు. కానీ హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, దావీదు గారి తర్వాత 1 సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం. సౌలు రాజు గారి గురించి ఇక్కడ ధ్యానిస్తున్నామండి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గాయకొనక నీవు అవివేకమైన పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకణ్ణి కనుగొని అన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక, నీవు చెప్పింది చేయలేదు కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. పశ్చాత్తాపం అన్నది లేకపోతేనండి వచ్చిన ఇంకొక నష్టం ఏంటంటే, మీకు రావలసిన దీవెన లేదా మీరు ఉండవలసిన దీవెన మీకు చెందకుండా ఇతరులకు అది వెళ్ళిపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్. అయ్యా నేను ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే, మీకు వచ్చే దీవెన లేదా మీరు ఏ దీవెనలో అయితే ఉన్నారో ఆ దీవెన నిలబడాలి అంటే కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలా చూడండి, కొన్ని కుటుంబాలు మనకి చూస్తూ దేవుడు ఆ కుటుంబాన్ని బాగా దీవిస్తాడు. మనల్ని పిలుస్తారు, గృహప్రవేశం, వెరీ గుడ్. కొత్త బండి కొనుక్కున్నామండి, వెరీ గుడ్. మనకు వాళ్ళ జీవితం గురించి చూస్తే ఏంటి దేవుడు ఇంత ఫాస్ట్గా దీవిస్తున్నాడు. సడన్గా చూస్తే వాళ్ళు కనిపించరు, ఎక్కడ గుడికి రారు, బయటికి కనిపించరు, ప్రజల దగ్గరికి రారు. ఎందుకురా అంటే, సార్ అనుకోకుండా పెద్ద నష్టము జరిగిందండి, ఉన్నదంతా కోల్పోయే స్థితికి చేరామండి. సో ద థింగ్ హియర్ ఇస్, ఆశీర్వాదం రావడం ఒక ఎత్తు అయితే ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. సో దేవుడు మీకు చెప్తుంటాడు, ఒకవేళ తప్పుడు మార్గం, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాతే తప్పుడు మార్గాల్లోనికి వెళ్తారండి మీరు. ఆశీర్వాదం రానంతసేపు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, కష్టాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎప్పుడు ఉండదంటే, భక్తి ఎప్పుడు ఉండదంటే దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించిన, మంచి ఇల్లు, మంచి బట్ట, మంచి తిండి,
మంచి వనరులు ఉన్నప్పుడు దేవుడు ప్రథమ స్థానంలో ఉన్నాడు మనకి. వీ హ్యావ్ ఎవ్రీ అదర్ థింగ్. సో మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడ ప్రవక్త చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు క్రమముగా లేనందున, నువ్వు క్రమముగా జీవించినందున, దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నందున నీ ఈ దీవెన వేరే ఒకరికి వెళ్ళిపోతుంది. సో మీరు ఆలోచించుకోవాల్సింది, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుతున్నాడు లేదా దీవెనలో పెట్టాడు. ఆ దీవెన్ని కొనసాగులాగిన మీరు దేవునికి ఎప్పుడు భయము వినయము కలిగి ఉండాలి. దట్ బ్లెస్సింగ్ షుడ్ నాట్ గో టు సంబడి ఎల్స్. ఆశీర్వాదం వేరే ఒకరికి వెళ్ళిపోకూడదండి. చాలామంది అంటారు, చాలామంది కొన్నిసార్లు మాట్లాడినప్పుడు, సార్ మేము కొనవలసిందండి అది, లేదా మేమే కొన్నామండి అది, కానీ అది వాళ్ళకి ఇచ్చేసాం. ఆ టైంలో చాలా తక్కువకి ఇచ్చేసాం, ఇవాళ అది కోట్లు అయిపోయిందండి. మీ బాధ ఏంటి? అది నేను అనుభవించవలసిన ఆశీర్వాదం నా బుద్ధిహీనత వలన ఎవరికో ఇచ్చేసాను. మళ్ళీ మీ బుద్ధిహీనత ఎవరి కంటి ముందు కనిపిస్తుందండి? మీ కంటి ముందే కనిపిస్తుంది. సో సమ్టైమ్స్ మీరు ఉండవలసిన ఆ ఆశీర్వాద బాట మీ కంట ముందే వేరే ఒకరు అనుభవిస్తుంటారు. ఆ బాధ వర్ణించలేని బాధ. అప్పుడు ఎవరో చెప్తారు, అరే ఇలా ఇల్లు 10,000కి వస్తుందిరా లేదా 1,00,000 రూపాయలకి వస్తుందిరా కొన్ని అంటే, అలాంటి టైంలో 1,00,000 రూపాయలు ఉంది, ఇది ఎవడు కొంటాడండి అని వదిలేశారు. కానీ ఇవాళ అది ఏమైపోయింది? కోట్లు అయిపోయింది. బాధ ఎవరికి వేస్తుంది? అయ్యో అక్కడ పెట్టుబడి పెట్టుకున్న బాగున్న రోజుల్లో ఈవేళ నా కంట ముందే అది వేరే వాడు ఇంతగా అనుభవిస్తున్నారు. యు అండర్స్టాండ్? మీకు చెందవలసిన ఆశీర్వాదము మీకు చెందకుండా మీ కంట ముందే వేరే ఒకళ్ళది అనుభవిస్తుంటే బాధ మనకి. బట్ దేవుడు ఆ టైంలో కూడా మీకు చెప్పే ఉండుంటాడు, అయ్యా ఈ పని నువ్వు చెయ్యి, కానీ ఆ పని మనము చెయ్యలేదు. సో దేర్ ఆర్ మెనీ టైమ్స్ గాడ్ గివ్స్ us a వార్నింగ్. కాపర్ ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, గాడ్ టెల్స్ us వెరీ క్లియర్లీ. కానీ మనకేమైపోతామంటేనండి, నాకంతా తెలుసు, మీ అంతా తెలుసు అని ఆలోచన వలన అనేకమైన నష్టాలు కూడా మనకి ఎదురవుతున్నాయి. ఆదాము అవ్వల గురించి ఆలోచిద్దామండి. ఆదాము అవ్వల్ని దేవుడు సృష్టించిన తర్వాత వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీరు వెళ్ళి ఫలించండి, ఈ సృష్టిని అంతటిని మీరు ఏలండి అన్నాడండి ఆయన. హీ టోల్డ్ టు రూల్. అధికారిగా ఉండండి, చక్కగా ఉండండి, ఫలించండి. కానీ ఆ చెట్టులో ఉన్న ఆ ఫలాన్ని తినొద్దు. అప్పుడు వరకు వాళ్ళకి వస్త్రాలు లేవండి. బట్ దే నెవర్ ఫెల్ట్ దిగంబరులుగా ఉన్నామని వాళ్ళకి అంతవరకు ఆలోచన రాలేదు. ఎప్పుడు దిగంబరులుగా ఉన్నామని ఆలోచన వచ్చింది? పాపము చేసిన తర్వాత. పాపం ఈజ్ వెరీ సింపుల్. దేవుని చెప్పిన మాటని వినలేదంతే. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మనమైతే ఈ రోజుల్లో పండు తినడంలో పాపం ఏముందండి అంటాం. మనమైతే అంతకన్నా పెద్ద పాపాలు చేసినది పాపం కాదంటున్నాం మనం ఈ రోజుల్లో. వాళ్ళు ఓన్లీ పండు తిన్నారు, కానీ అక్కడ పాయింట్ ఓన్లీ పండు తిన్నారు అన్నది కాదు. అక్కడ దేవుడు చెప్పాడు చెయ్యొద్దని, ఇలా పని చేశారు. సో దేవుడు ఆదామా ఎక్కడున్నామంటే దేవర్ హైడింగ్, దాక్కొని ఉన్నారు. ఎందుకు? అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి? మేము నగ్నంగా. అరే మీరు ఇలా ఉన్నారని మీకెవరు చెప్పారు? సో ద ప్రాబ్లమ్ ఈజ్ మనము మన ఆశయాలు బట్టి, అక్కడ అవ్వమ్మకి కలిగింది ఆశ ఫలము తినాలని, దావీదుకి ఆ స్త్రీ మీద కలిగింది ఆశ. సో ఎవ్రీ టైం మీ ఆశయాలే మిమ్మల్ని ఈ తప్పుడు మార్గాల్లోనికి పట్టుకెళ్ళిపోతుంది. సో బీ కేర్ఫుల్. మీ తలంపుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అయ్యా. మీ ఒక్క తప్పుడు తలంపు, మీ ఒక్క తప్పుడు ఆశయాలు, మీ ఒక్క తప్పుడు కోరిక మిమ్మల్ని ఎంత నష్టంలోనికి పట్టుకెళ్తుందో మీకు తెలియదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, స్పెషలీ
ధనము విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము సమస్త కీడులకు మూలము. జీవించడానికి ధనము కావాలి కానండి, ధనము గురించి మనము జీవించకూడదు. ఇట్ ఈస్ ద కాజ్ రూట్ ఫర్ ఆల్ సిన్స్. కొందరు వ్యక్తులండి ఈ ధనాన్ని సంపాదించడానికి ఎన్ని తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికన్నా వాళ్ళు వెనకడుగు జస్ట్ టు ఎర్న్ మనీ. కేవలము డబ్బు సంపాదించడానికి ఎన్ని తప్పుడు మాటలు, తప్పుడు ప్రణాళికలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు పెట్టుబడులు, తప్పుడు వ్యక్తులతో సహవాసము, జస్ట్ టు మేక్ మనీ. బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్. 2, శరీరాశ. రాజులు, రాజ్యాలు ఈ స్త్రీల వలన, ఈ శరీరాశుల వలన వాళ్ళకున్నదంతా వాళ్ళు కోల్పోయారు. 3వది మద్యపానం. రాజులు, రాజ్యాలు ఈ మద్యపానంలో చెయ్యకూడని పనులన్నీ చేశారండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ 3 రంగాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనము, శరీరాశ, మద్యపానం. వెరీ కేర్ఫుల్. ఇవన్నీ మీలో పుట్టే కోరికలు, మీలో పుట్టే ఆశయాలు, మీలో పుట్టే తలంపులు. మీరు ఎన్ని ఆలోచించండి, ఈ 3టికి అన్నీ దారితీస్తాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ కుటుంబాలకు వెళ్ళినా, ఏ సమాజంలో చూసినా, మరి చాలామందికి ఏటుంటుందండి, నేను ఒక ఇల్లు సంపాదించాలి, పెద్ద వ్యాపారం చేయాలి, పెద్ద ఇది చేయాలి, అది చేయాలి. మీకు ఒకరికి వివాహం చేయాలంటే కూడా ఆ చేసుకునే వాడికి ఈ ఆస్తుందా, ఆస్తుందా, ఎంత బంగారం ఉంది, ఎవ్రీథింగ్ యూఆర్ ఓన్లీ రివాల్వింగ్ అబౌట్ మనీ. ధనముతోనే, ధనము గురించే మీ ఆలోచనలు, మీ తలంపులు. అక్కడే పాపం చేసే అవకాశం కూడా. మరి సొలొమోను గారు ఉన్నారు, అంత జ్ఞానవంతుడు, ముందు లేడు తర్వాత లేడు. ఎక్కడ పడిపోయాడండి? ఈ స్త్రీల దగ్గర పడిపోయాడండి. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మిమ్మల్ని తప్పు త్రోవలోనికి పట్టుకెళ్ళేవి ఈ 3. వాట్ యూ షుడ్ బీ డూయింగ్? 2 క్రానికల్ 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 11వ వచనం, 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడా? ఎలా ఉండాలండి? మీరు తగ్గించుకొని ఉండాలి. చాలామందిని చూస్తామండి సమాజంలో, దేవుడు కొంచెం ఆశీర్వాదం రాగానే దేవునికి ఘనతనివ్వరండి. దేవునికి ఘనతను ఇవ్వనివ్వరు. నేను చేశానండి వాళ్ళ మాటల్లో ఉంటుందండి. నా వలన ఇది అయ్యింది, నా వలన నేను ఎంత సంపాదించాను, నా వలన ఈ స్థితిలో ఉన్నాను, నా వలన, నా వలన, నా వలన. యు ఆర్ ఆల్వేస్ అబౌట్ యువర్ సెల్ఫ్. కొందరు నిశ్శబ్దంగా ఉంటారు కానీ బయటికి మాట్లాడరు. కానీ ఈ నా అనే అహంకారము మీ హృదయంలో ఉందండి. దిట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. కొందరు బయటికి చాలా బాగా మాట్లాడతారు, లేదండి. బట్ ఈ నా అనే ఈ అహంకారము కొందరిలో బహుబలముగా ఉందండి. ఈ నా అనేది పక్కన పెట్టి, ఈ నా అనే చోట్లో దేవుణ్ణి పెడితే దీవెన అనేది వస్తుంది. ఇవాళ మీరు దీవెన పొందుకోపోవడానికి కారణం కూడా మీలో ఉన్న మీ అహంకారమే, మీలో ఉన్న మీ తప్పుడు ఆలోచనలే, మీలో ఉన్న ఈ ఆలోచన నాకంతా తెలుసు. మీకంతా తెలిస్తే మీరు ఎక్కడో ఉండాలి కదండి. ఎక్కడ ఎందుకు ఉన్నారు? మీకంతా తెలిస్తే ఈ నా అనుకున్న వాళ్ళందరికీ ఐ ఆల్వేస్ కీప్ థింకింగ్, ఈ నా ఆలోచిస్తారు కదా. ఇంత నా అనేది మీలో ఉంటే వై ఆర్ యూ స్టిల్ హియర్? మీ ఆశయాలు ఎందుకు ఇంకా నెరవేరలేదు? మీ కోరికలు ఇంకా ఎందుకు నెరవేరలేదు? దానికి వేరే వాళ్ళని నిందిస్తాం. వాళ్ళ వలన, మా ఆవిడ వలన ఇలా ఉన్నానండి, మా కూతురు వలన ఇలా ఉన్నానండి, మా కొడుకు వలన ఇలా ఉన్నానండి. ఎవరి వలన ఎవరు ఉండరండి.
ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, మీరు బలంగా ఉంటే మీరు ఒకళ్ళు చాలు గొప్ప కార్యాలు చేయడానికి. మోషే గారు ఒకళ్ళు చాలండి గొప్ప కార్యాలు చేయడానికి. హీ డిడ్ ఆన్ హిజ్ ఓన్. ఆయన ఒక టైం వచ్చేసరికి నాకు ఎవరు లేరని చెప్పి హీ డిడ్ ఆన్ హిజ్ ఓన్. ఒక పౌల్ గారు హీ డిడ్ ఆన్ హిజ్ ఓన్. ఒక అబ్రహాం గారు హీ డిడ్ ఆన్ హిజ్ ఓన్. దేర్ ఆర్ గ్రేట్ పీపుల్. బైబిల్లో గొప్ప గొప్ప వారు ఉన్నారు. అలాగా ఒకళ్ళు నిర్ణయించుకున్నారు, దేవుడితో అటువంటి సంబంధం పెట్టుకున్నారు. గాడ్ స్టార్టెడ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. మీరా నేను 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 కానీ ఏమీ సాధించలేము. మీ ఆశయాలు అక్కడే ఉన్నాయి, మీ కోరికలు అక్కడే ఉన్నాయి, మీ తలంపులు అక్కడే ఉన్నాయి. వై? మీరు ఇంత తెలివైన వారు అనుకుంటే ఎక్కడో ఉండాలి కదా మీరు. వై ఆర్ యు స్టిల్ హియర్? ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు మీరు? ఎందుకు ఏమీ ఇంకా నేను సాధించలేదు నా జీవితంలో అని ఆలోచనలు కలిగి ఎందుకున్నారు? ఇంకా నేను ఎప్పుడు చేరుతానా నా గమ్యమని ఎందుకున్నారు? ఇన్నా అనేది పక్కన పెట్టండి. మీరు అక్కడికి వెళ్ళలేరండి, దేవుడే మిమ్మల్ని అక్కడికి పట్టుకెళ్ళగలడు. సో మీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటే గాడ్ విల్ టేక్ యూ దేర్. మీ జీవితాన్ని సమస్తం, అయ్యా నేను ఏమీ లేనివాడినయ్యా, నాకు ఏ ఆధారము లేదయ్యా, అయ్యా నాకు ఏ మార్గము లేదయ్యా, మీరు ఇస్తే కానీ నేను పొందుకోలేనయ్యా, మీరు పట్టుకెళ్తే కానీ నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, దయచేసి నన్ను అక్కడ పట్టుకెళ్ళండి అయ్యా. అండ్ ద డే యు డెడికేట్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని ఆయనకి ఎప్పుడైతే అలా సమర్పించుకుంటారోనండి, గాడ్ విల్ టేక్ యూ టు హైట్స్. ఉన్నతమైన స్థానంలోనికి పెడతారండి. అండ్ ఇక్కడ కొందరు గొప్ప వాళ్ళ గురించి ఆలోచిస్తే, వాళ్ళ జీవిత చరిత్రల గురించి ఆలోచిస్తే, ఒక సామాన్యమైన వారు గొప్ప స్థితికి వెళ్ళిన వారు ఉన్నారండి. చాలా జాగ్రత్తగా గమనించండి. సాతాను మనల్ని చాలా మృదువుగా తప్పుతావులోనికి పట్టుకెళ్తుందండి. చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, ఒకటి తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల. ఎస్, ఒకటి తగ్గించుకోవాలంటే మీలో ఉన్న అహంకారం పోవాలి. కొందరికి జీవితంలో ఏం లేకపోయినా అహంకారాలు మాత్రం ఎక్కువ ఉంటాయండి. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ అ ఫూల్. మీది ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండండి. నా దగ్గర డబ్బులు లేవా అంటే, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, ఇవాళ చెప్పుకోవడంలో నష్టమేమి లేదు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. నేను నా కూతురు పుట్టిన తర్వాత ఫంక్షన్ చేయలేదండి. చాలామంది అన్నారు, ఏం పిల్లలు పుడితే చెయ్యాలి కదా, అందరూ చెయ్యాలి కదా అని. అదే డబ్బులు లేవు. ఆ రోజు డబ్బులు లేనప్పుడు నాకు చేయవలసిన పని హ్యాపీగా ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి. ఏమీ లేదా, దెర్ ఈజ్ నథింగ్ టు ఫీల్ బ్యాడ్. బాధపడడానికి ఏమీ లేదండి. ఒక క్రిస్మస్కి చీర లేకపోతే మీకేమైపోయింది? ఒక ఫంక్షన్కి బట్టలు లేకపోతే ఏమైంది? నేను మా కుటుంబంలోనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ గారు అవ్వచ్చు, పాస్టమ్ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మాకు పండక్కి బట్టలు కొనుక్కోవాలని తలంపు ఎప్పుడో పోయింది. ఆ ఫీలింగ్ కూడా రాదు. అదే తరబీది నేను మా పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను. ఎందుకంటేనండి, కొందరు పిల్లలకి ఎలాగైపోద్దంటే, క్రిస్మస్ ఈ పండగలు రాగానే నాకు బట్టలు లేవు, నాకు గిఫ్ట్ లేదు, నాకు ఇది రాలేదు. అది ఉండకూడదు. అన్నిసార్లు ఆ పరిస్థితులు ఉండవు కదా. ఎప్పుడు దేవుడు మనం దీవిస్తే అప్పుడే క్రిస్మస్ మనకి. ఎప్పుడు ఆఫర్లో అమ్మితే అప్పుడే కొనుక్కుంటాం, అప్పుడే పండగ. కానీ కొందరికి నిరుత్సాహం. కొందరు అమ్మాయిలు చూడండి, క్రిస్మస్ టైంలో చాలా బాధగా బట్టలు మా అమ్మగారు కొనలేదండి. నో, యూ షుడ్ నాట్ ఫీల్. ఏముందండి ఈ బట్టకి, ఏముందండి? నో, డోంట్ ఫీల్ ఫర్ ఆల్ దాట్. ఒకటి తగ్గించుకొని ఉండండి, 2 ప్రార్థన చేయండి, 3 దేవుని దగ్గరికి వెళ్ళండి. తర్వాత నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల, చెడు మార్గాలన్నీ విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని. ఆకాశము నుండి, నేను ఇందాకే చెప్పాను కదండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మీరు శ్రమ పెట్టుకోవాల్సిన పని మీకు లేదు. మీరు ప్రార్థన చేస్తే చాలు, ఆకాశము నుండి నేను వాళ్ళ ప్రార్థనని విని వారి పాపమును క్షమించి, వారి పాపాలని క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వారి దేశాన్ని నేనేం చేస్తాను? అండ్ ఐ విల్ టెల్ యూ టుడే, మీరు దేవుడి నుంచి ఏదన్నా ఆశించాలని అనుకుంటానండి, ఆశీర్వాదాల కన్నా అయ్యా పాపినైనా నన్ను క్షమించని దేవుణ్ణి అడగండి. బికాస్ యూ హ్యావ్ నో ఐడియా మన జీవితంలో మనం ఎన్ని తప్పులు చేశామో. తెలుసో తెలియకో ఎంతమందిని అవమానించుంటామోనండి మనం.
తెలుసో తెలియకో మనలో ఉన్న అహంకారం ద్వారా ఎంతమందిని చిన్నచూపు చూసామో, ఎంతమంది గురించి తప్పుడు సాక్ష్యాలు పలికామో, ఎంత అన్యాయం చేసామో. యూ హ్యావ్ నో ఐడియా. ఎన్ని పాపాలు చేసామో మనకు తెలియదండి మన జీవితంలో. సో ఆల్ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, అయ్యా పాపినైనా నన్ను క్షమించు. నా చూపు ద్వారా నేను ఏదన్నా తప్పు చేసినట్టయితే నన్ను క్షమించు. నా తలంపు ద్వారా నేను ఏదన్నా తప్పు చేసినట్లయితే నన్ను క్షమించు. నా మాటల వలన ఎవరన్నా కుటుంబానికి నష్టం కలిగించినట్టయితే నన్ను క్షమించు. నా మాటల వలన నేను అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, భార్యాభర్తల్ని ఒకవేళ విడగొట్టినట్టయితే నన్ను క్షమించు. ఏ సంఘానికి నేను నష్టం తెచ్చినట్లయితే నా మాటల వలన నన్ను క్షమించు. ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. దేవుడు ఏం చేస్తాడటండి, మీ మార్గాల్ని తెరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. జేమ్స్ 4:6 చదవండి. ఆయన ఎక్కువ కృపనిచ్చెను. ఆయన ఎక్కువ కృపనిచ్చెను. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. ఎస్, మళ్ళీ చదవండి ఆ ముక్క. ఆయన ఎక్కువ కృపనిచ్చెను. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారుల్ని ఎదిరించి. ఇది ప్రాముఖ్యమైన మాట. నెక్స్ట్, దీనులకు కృప అనుగ్రహించును. దీనులకి కృప అనుగ్రహించును. అండ్ ఐ విల్ టెల్ యూ, దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలంటేనండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారి కుటుంబమే. వాళ్ళ జీవితం ప్రారంభించిన దినాల్లో కానీ మీరు ఆలోచిస్తే దే వర్ నాట్ దట్ వెల్ ఆఫ్. కానీ దేవుడు ఏం చేశాడంటేనండి, ఈవేళ కుటుంబాన్నే ఆశీర్వదించాడు. ఒక సామాన్యమైన వ్యక్తి, పెద్ద ఆర్థిక స్థితి గ్రేట్గా ఉండేది కాదు. కానీ పాస్టర్ గారు ఆ దినాల్లో, అమ్మ నేను ఎప్పుడన్నా అమెరికా వెళ్తానంటే మా తాతగారు అన్నారట మా మామగారితో, చూడు ఈ 3వ ఓడికి అన్ని డాబులే, ఎలాంటి మాటలు ఆడుతాడు చూడు. బట్ ఫర్ దట్ టైమ్ ఇట్ వాజ్ రియలీ డిఫికల్ట్. ఒక కమ్మలింట్లో ఉన్న వ్యక్తి, ఒక కుర్రోడు వెళ్ళి నేను విమానం ఎక్కుతాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను. కానీ వాస్తవానికి పాస్టర్ గారి జీవితంలో అది నెరవేరింది. వాస్తవానికి ఎవ్రీథింగ్ హ్యాపెన్. చాలామందికి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, కానీ పాస్టర్ గారు అమెరికా ఆ దినాల్లో వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు అమెరికా వెళ్ళారనుకోండి, మామూలుగా బంధువులు ఉంటారు, బంధువులు ఇంట్లో ఉంటారు. ఈయన భారతీయుడు అంటే భారతీయుడు ఇంట్లోనే ఉండరు, భారతీయులతో మాట్లాడరు కూడా, ఓన్లీ దొరలతోటే ఉండేవారు. అండ్ ఆ దినాల్లో అక్కడ మేయర్స్తో, అక్కడున్న పెద్ద పెద్ద అధికారులతో, అక్కడ ఆయనకి ఒక వాహనం ఇచ్చి మీరు ఎక్కడ తిరగాలో తిరగండి, ఒక పెద్ద ఇంట్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన గదినిచ్చి, పాస్టర్ గారు ఈ ఇల్లు మీదే, ఈ రూమ్ మీదే, ఇట్ ఈస్ యువర్ ఓన్ విల్. ఆయన అమెరికా పై నుంచి కింద వరకు సొంతంగా కారు తొక్కుంటూ ప్రయాణం చేశారు. అండ్ పెద్ద పెద్ద సంఘాల్లో ప్రసంగం చేశారు, పెద్ద పెద్ద బిజినెస్ మీట్స్లో ప్రసంగం చేశారు. ద లైఫ్ దట్ హీ లివ్డ్, అంటే ఆయన ఎటువంటి జీవితం అమెరికాలో జీవించారో అదే వ్యక్తి యవన వయసులోనో చిన్న వయసులోనో ఆలోచిస్తే కళలకు కూడా ఊహకి అందని స్థితి అనమాట. అంటే కళలకి కూడా ఊహనందని స్థితి. అది ఆయన మేధస్సా, ఆయన తెలివితే అట్లా నథింగ్. దేవుడు ఆయన్ని ఆ స్థితిలో పెట్టాడండి. అండ్ ఐ విల్ టెల్ యూ, అది మనకు అసాధ్యమా? మీ పిల్లలకు అసాధ్యమా? నో, దేవునికి సాధ్యం అది. కానీ మనం ఎవరి మీద ఆధారపడాలండి? ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడటంటే దీనులని కృప అనుగ్రహిస్తాడు. ఈవేళ మనలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, కృపకాలంలో ఉన్నాం. సో ఈ కృప కొనసాగుతుంది కాబట్టి మనకి ఆ పశ్చాత్తాపము పొందడానికి ఒక అవకాశము
మరొకసారి 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 వస్తుంది. కీర్తనలో 25వ అధ్యాయము 9వ వచనం చదవండి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. ఆయన దీనుల్ని నడిపిస్తాడు. తన మార్గమును దీనులకు నేర్పును. ఎవరికి ఏమీ తెలియదని అంగీకరించి ఆ స్థితిలో ఉన్నవారికి. నాకు అన్నీ తెలుసున్నతో దేవుడు మాట్లాడు. సో యూ హ్యావ్ టు గో టు గాడ్. అయ్యా నాకేం తెలియదు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, ఆ మార్గాన్ని చూపిస్తాడు. ప్రావర్బ్స్ సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారం వెంబడి అవమానం వచ్చును. అహంకారం తర్వాత, అహంకారం మాటల తర్వాత, అహంకార ప్రవర్తన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ ఏమొస్తుంది అంటేనండి, దేవుడు మీ నిజస్థితిని చూపించి అవమానాన్ని తెచ్చేస్తాడు. సో దయచేసి అహంకారాన్ని మీ జీవితంలో రానియొద్దు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. అయ్యా నాకు ఇంకా ఆశీర్వాదాలు రావటం లేదు, అయ్యా నేను ఇంకా ఆశించింది పొందుకోవట్లేదు, అయ్యా నా కళలు గొప్పగా ఉన్నాయి కానీ ఇంకా నెరవేరలేదు అని వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా ఓపికగా ఉండండి, తగిన సమయంలో మీకు చెందవలసింది గ్యారంటీగా. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వెయిట్. ఓపికతో ఉండండి. డ్యూటరానమీ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11 నుంచి 19 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాని మరచి. దేవుడు ఆజ్ఞల్ని ఇచ్చాడండి మనకి, 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు. చాలామంది అంటారు మనం పాటించవలసిన పని లేదండి, దేవుడు శిలువ మీద మరణించిన తర్వాత, రక్తం చెందించిన తర్వాత మనకి దానికి సంబంధం లేదని అంటారు. కానీ ఐ విల్ టెల్ యూ, ప్రతి క్రైస్తవ విశ్వాసికి 10 ఆజ్ఞలు అన్నవండి గొప్ప పునాదండి, గొప్ప పునాది. అది మీరు అలవాటు చేసుకోవాలి, మీ పిల్లలకు అలవాటు చేయాలండి. ఈ 10 ఆజ్ఞలు కానీ మీ ఆలోచనలో, మీ తలంపుల్లో, మీ మెదడులో కానీ ఉంటే ఆటోమేటిక్గా మీరు దేవునికి ఇష్టలుగా నడుస్తారు. సో 10 కమాండ్మెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కమాండ్మెంట్స్ అండి. సో చాలామంది అంటారు కృపకాలంలో ఉన్నామండి, దేవుడు శిలువ మీద రక్తం చెందించాడండి, ఏం అక్కర్లేదు సార్, ప్రార్థన చేస్తే చాలు. నో, దెర్ ఆర్ ఆల్వేస్ రూల్స్. ఎలా జీవించాలి, ఎలాగ నడవాలి, ఎవరితో ఎలాగుండాలి, దేవునికి ఏ స్థానం ఇవ్వాలి, కుటుంబానికి ఏ స్థానం ఇవ్వాలి, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ 10 ఆజ్ఞలు అన్నవి వెరీ 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 ఇంపార్టెంట్. చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి, నేను చెప్పిన ఆజ్ఞలన్నీ మరిచి, నీ దేవుడైన యెహోవాని మరచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి. చూడండి, మంచి ఇల్లు, మంచి స్థితి. మరి ఆ దినాల్లో ఏంటంటే ధనవంతులంటే ఎన్ని జీవులు ఉంటే, ఎంత జంతువులు ఎక్కువ ఉంటే వాళ్ళు ధనవంతులు అనమాట. ఇప్పుడు బంగారం, వెండి, ఉద్యోగం, వ్యాపారం అన్ని తర్జుమా చేసుకోండి. ఇవన్నీ ఉన్నప్పుడు చదవండి, నీ మనస్సు మదించి. నీ మనస్సు ఎప్పుడండి ఎక్కువ ఆశీర్వాదం పొందిన తర్వాత నీ మనస్సు మదించి, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిదివేమో. తాపకరమైన పాములను, ఆ స్థితి, ఆ బానిస స్థితి, ఆ బానిసత్వంలో ఉన్న దినాలను మరిచి, తర్వాత పాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. ఆ 40 సంవత్సరాలు
ఇటువంటి భయంకరమైన స్థితిలో మిమ్మల్ని క్షేమంగా నడిచిన పరిస్థితుల్ని మరిచి రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, అది బానిసత్వాన్ని మర్చిపోయారు. ఎలాగా సముద్రం దాటుకొని వచ్చారో మర్చిపోయారు. ఈ 40 సంవత్సరాలు దేవుడు నేరుగా ఆకాశాన్ని నుంచి పంపించాడండి మన్నాని. ఆ తిండి ఎలా తిన్నారో మర్చిపోయారు. ఆ జంతువులు ఇవన్నిటి నుంచి ఎలా కాపాడి వచ్చారో మర్చిపోయారు. నీళ్ళు లేవంటే బండ నుంచి దేవుడు నీళ్ళు తెప్పించాడండి, అది మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారండి? కారణం చదవండి. మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసిన అనుకుందిరేమో. ఈవేళ మనకున్న రోగం అదే. ఆ రోజుకు ఉన్న ఇశ్రాయేలీలకున్న రోగం అదే, ఈవేళ మనకున్న రోగం అదే. మీరందరూ ఏమనుకుంటున్నారంటే నా తెలివితేటల వలన నేను ఎంత బాగా ఉద్యోగం చేస్తున్నానండి అన్నాడు. సార్, అయ్యా, మీకు కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తేనే మీరు ఉద్యోగం చేయగలరు. ఈ కాళ్ళు చేతులు ఎప్పుడైనా అయిపోతే మీకు తెలియదు. ఇలాగ అవ్వకుండా ఉండాలంటే ఎవరి దగ్గర ఉండాలి? దేవుడి దగ్గర ఉండాలి. నాకు వ్యాపారం ఉంది, ఇది ఉంది, అది ఉంది అనుకుంటారు అండి. గొప్ప గొప్ప వ్యాపారస్తులే ఇలాగా జీవితాలు మారిపోయాయి, బ్రతుకులు మారిపోయాయి అండి. గొప్ప గొప్పవారే మటాష్ అయిపోయారు జీవితంలో. యూ హ్యావ్ నో ఐడియా. మీరు చేయవలసిందల్లా, అయ్యా నన్ను ఆ స్థితిలోనికి పట్టుకెళ్ళొద్దయ్యా. టుడే యూఆర్ థింకింగ్ నాకు చాలా తెలివితేటలు ఉన్నాయండి, నా ఆఫీస్లో నేను ఎంత గొప్ప పని చేస్తానండి, మా ఆఫీస్లో నేను పనిచేసిన విధంగా ఎవడో పని చేయలేడండి. ఎప్పుడు ఉద్యోగం ఊడిపోద్దో మీకు తెలియదు, ఎప్పుడు ఆ కంపెనీ పడిపోతుందో మీకు తెలియదు. మీ అహంకారంతో మీరు ఉండొద్దండి ఎప్పుడు. నా తెలివితేటలు, నా బలము, నా మేధస్సు, డోంట్ ఎవర్ థింక్ లైక్ దట్. ఈవేళ మీరు ఏమై ఉన్నారో దేవుని కృప చేతన మీరు ఆ దేవుణ్ణి పొందుకున్నారు కాబట్టే మీరు ఉన్నారండి. ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ యువర్ ఇంటెలిజెన్స్. మీ తెలివితేటలు కాదు, మీ మేధస్సు కాదు. దెర్ ఈజ్ నథింగ్ అండి. కొందరికి ధనం ఎలా కాపాడుకోవడం తెలియదండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి తండ్రి పాపం చాలా కోట్లు సంపాదించాడండి. సంపాదించి సడన్గా టప కట్టేశాడు ఆయన. వాళ్ళ నాన్నగారు చనిపోయే ముందు ధనం ఎవరెవరి దగ్గర ఎంత ఉంచాడో చెప్పలేదు కొడుక్కి. అక్కడ సగం ఆస్తి పోయింది. రెండో ఆస్తి ఏదైతే ఉన్నదో దాన్ని నిలబెట్టుకునే స్థితి కూడా, అటువంటి జ్ఞానం కూడా కుర్రాడికి ఏట్రా చేస్తున్నారు మీ జీవితంలో అంటే, ఆస్తుల్ని దఫాలుగా ఒక ఆస్తి అమ్మడం, అది తరిగినంత వరకు ఉండడం, మళ్ళీ ఇంకొక ఆస్తి అమ్మడం, మళ్ళీ ఇంకొక ఆస్తి అమ్మడం. అది జీవితం కాదండి. దట్ ఈస్ నాట్ లైఫ్. ఇవాళ చాలామంది అనుకుంటున్నారు నా తెలివితేటలు, నా ఉద్యోగము, నా ఎడ్యుకేషన్, నా అందము, నా ఇది, నా అది, ఇదంతా దేవుడు ఇవ్వబట్టే మీకు వచ్చిందండి. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. దేవుడు మీకు ఏది ఇచ్చినా అది దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే. సో దేవుడిచ్చిన ఆ బహుమతి ఏదన్నా కావచ్చు, అహంకారం చెందొద్దండి. తగ్గించుకోనండి. దేవుడు మీకు ఒక రంగంలో దీవించాడా, తెలివితేటలు ఇచ్చాడా, అయ్యా వందనాలయ్యా నన్ను దీవించు. మంచి చదువునిచ్చాడా, అయ్యా వందనాలయ్యా మంచి చదువునిచ్చాడు. అయ్యా మంచి తల్లిదండ్రులను ఇచ్చావా, వందనాలయ్యా. ఆస్తిపరులైన తల్లిదండ్రులను ఇచ్చావా, వందనాలయ్యా. మంచి అందాన్ని ఇచ్చావా, వందనాలయ్యా. మంచి జ్ఞానాన్ని ఇచ్చావయ్యా, వందనాలయ్యా. కానీ ఇవాళ ఏమైపోతున్నారంటే మనం అందరం, చదవండి అన్నమాట, నా సామర్థ్యము, మా బాహుబలము. ఆ మాటలు కూడా అలాగే ఉంటాయి. నా వలనే నా కుటుంబం నడుస్తుందండి, నా వలనే ఇది, నేను చేయబట్టేనండి, నేను. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. నా బలము,
తర్వాత మా సామర్థ్యము ఇంత భాగ్యం మాకు కలుగు చేసిన అనుకుందురేమో మీరు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనుము. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు, తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి, నీ దేవుడైన యెహోవాని నువ్వు మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోతారని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను. నేరుగా చెప్తున్నానయ్యా. and I'm telling you, దేవుడు లేకుండా మీకు ఎన్నున్నా ఇట్స్ అ వేస్ట్. నేను ఎంత సంపాదిస్తున్నానండి, when you don't have God in your family, దేవుడు మీ కుటుంబంలో లేనప్పుడు ఇట్స్ అ వేస్ట్. నాకు ఎంత ఆస్తుందండి కానీ ఏం లేదు, కుటుంబానికి సాక్ష్యము లేదు. భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, భార్య ఎక్కడ ఉందో తెలియదు, పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు, కుటుంబమే లేదు. కానీ ఆస్తులు ఉన్నాయి, ధనం ఉంది, బంగారం ఉంది. వాట్స్ ద యూజ్ వెన్ యూ డోంట్ హ్యావ్ అ ఫ్యామిలీ? కుటుంబమే లేనప్పుడు ఎన్నున్నా ఇట్స్ అ వేస్ట్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అండి. అయ్యా నేను ఎక్కడున్నానో నాకు చూపి అయ్యా. ఏం అడగాలి దేవుణ్ణి? అయ్యా నా ఆత్మీయ నేత్రాల్ని తెరవండి అయ్యా. పశ్చాత్తాపం, అయ్యా నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి. యోబు గారు తన పిల్లల గురించి పాపం చేశారో లేదో తెలియదు, పాపం చేసి ఉంటారేమోనని బలి అర్పణలు ఇచ్చేవాడు. మీ పిల్లల గురించి మీరు అలా ప్రార్థన చేస్తున్నారా? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ పిల్లల గురించి, అయ్యా మా పిల్లలు పాపము చేసి ఉన్నారేమో నాకు తెలీదు, కానీ వాళ్ళ పాపాలని క్షమించండి అని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ పిల్లల గురించి, వాళ్ళ పాపాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు? యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఎందుకంటేనండి పిల్లలకి, యవనస్తులకి ఈ రోజుల్లో వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయండి. వాళ్ళు ధనము సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, అదే సమస్తం అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా దేవుడే చెప్తారు, దేవుడు మాటలే చెప్తారు. దేవుడు దీవించాడు అంటారు, కానీ కుటుంబంలో ఏముండదు, సాక్ష్యం ఉండదు. అండ్ ఆ సాక్ష్యం లేకుండా మీ పిల్లలకు మీరు ఏం బోధిస్తారు? చాలా జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవ విశ్వాసకి సాక్ష్యం ఇంపార్టెంట్. సాక్ష్యం లేకుండా మీరు ఎన్ని నీతులు బోధించండి, ఇట్స్ అ వేస్ట్. ఏమడగాలి? నా పరిస్థితి బాగాలేదా, అయ్యా నన్ను క్షమించు. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. మీలో ఎంతవరకు ఎవరికన్నా నా అని అహంకారం ఉన్నట్లయితే పక్కన పెట్టండి, దేవుని దగ్గరికి రండి, అయ్యా నన్ను క్షమించండి అని అడగండి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మీ సొంత తెలివితేటల్ని రాత్రి అంతా ఆలోచిస్తారు, ఏం చేయాలని. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎవరి యందు నమ్మిక ఉంచాలండి? పరిస్థితులు బాలేవండి. పేతురు గారు అడుగుతారు ప్రభుని, అయ్యా నేను నీటి మీద నడాలని అనుకుంటున్నాను. అయితే రా అయ్యా అని అంటాడు. నడుస్తాడు. నడిచినంతకాలం, ఆయన చూసి నడిచినంతకాలం బాగానే ఉంది. సడన్గా ఇలా కిందకు చూస్తాడు, కింద నీరుంది, తుఫాన్ ఉంది. లోకము వైపు ఇలాగ చూడగానే ఆయన ఇలా కిందకి వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ ప్రభువా అని ఇలాగ అనగానే ఇలాగ పైకి లెగుస్తాడు. మీరు జీవించినంత కాలం అండి మీ చుట్టూ అటువంటి శ్రమలు ఉంటాయి. దేర్ ఇస్ అ ప్రాబ్లం రైట్ అండర్ యువర్ ఫీట్. సమస్యలు అన్నవి మీ కాలు కింద 24 గంటలు ఉంటాయండి. తుఫాన్ అన్నది 24 గంటలు మీ పక్కన ఉంటుందండి. గర్జించు సింహం వల్లే ఎప్పుడు మృంగుదవా అని సాతాను మీ పక్కనే ఉంటాడండి. యాజ్ లాంగ్ యాజ్ యూ లుక్ ఎట్ క్రైస్ట్, దేవుని వైపు చూసినంత కాలం అండి సమస్యలు అలాగే ఉంటాయి. బట్ యు విల్ వాక్ త్రూ. మీరు దాటుకొని
వెళ్తారు. ఇఫ్ యువర్ ఐస్ ఆర్ ఆన్ క్రైస్ట్, దేవుని వైపు మీరు చూసినంతకాలం మీరు ఇవాళ చేయవలసిన ప్రార్థన, అయా పాపినైన నన్ను క్షమించు. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపంతో కలిగిన ప్రార్థన కానీ మీరు చేసినట్లయితే దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు, మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నిజమే తండ్రి, మీరు మమ్మల్ని దీవించారు, ఆర్థికంగా దీవించారు, ఆస్తిపరముగా దీవించారు, అనేకమైన రంగాల్లో దీవించారు. కానీ ఈవేళ ఆ దీవెన మీ వలన పొందేమని మర్చిపోయే స్థితి అనేక మందికి వస్తుంది తండ్రి. మా బలము, మా సామర్థ్యము, మా తెలివితేటలు, మా స్వబుద్ధి, ఈ మా అనేది మాలో ఎక్కువైపోతుంది తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. మాలో ఉన్న అహంకారాన్ని అంతటినీ తీసివేయండి తండ్రి. నేను ఇది చేయగలను, నేను అది చేయగలను, నేను ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, రేపు ఇలాగ ఉండబోతున్నాను, అలాగ ఉండబోతున్నాను. మాలో అనేకమైన అహంకారంతో కూడుకున్న తలంపులు, ఆలోచనలు బహుబలముగా ఉన్నాయి తండ్రి. దయచేసి మా ఆత్మీయ నేత్రాలని తెరవండి తండ్రి. మేము ఎక్కడున్నామో మేము తెలుసుకొని, ఏ పరిస్థితిలో ఉన్నామో మేము తెలుసుకొని, పాపపు జీవితాన్ని, పాపపు తలంపుల్ని, పాపపు మాటల్ని, పాపపు వ్యక్తుల్ని విడిచిపెట్టి మారు మనసు పొంది మీతో నడిచే కృపా భాగ్యము మాకు దయచేయండి. ఈ లోకంలో మేము ఏమి సంపాదించినా సంపాదించకపోయినా, ఈ లోకంలో జీవించినంత కాలము మిమ్మల్ని కలిగి జీవించే యోగ్యత, వివేకము, జ్ఞానము మాకు దయచేయండి. తెలుసో తెలియకో ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.